చూస్తున్నారు కదా దోశలు ఎంత మంచిగా వచ్చినాయి కదా, మెత్త మెత్తగా చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. ఎట్లా చేయాలో చూసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజోరు ఫిషల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసారు కదా, అన్నంతో దోశలు అని. అన్నం అని చెప్పి బియ్యం చూపిస్తుంది అనుకుంటారా? అన్నం ఒక్కదానితో అయితే ఏం కాదు, బియ్యము అన్నంతో కలిపి అది ఎట్లనో చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచిగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడ నేనైతే 1 కప్ రైస్ తీసుకుంటున్నా. ఇందాక బౌల్ చూపించిన కదా, ఆ బౌల్ తోటి అయితే తీసుకుంటున్నా. నేను 1 కప్ రైస్ తీసుకున్నా కదా, అవైతే కడిగి మంచిగా నానబెట్టి పెట్టినా అనమాట. చూడండి, అవైతే ఒక 5-6 అవర్స్ అట్లా నానాలన్నమాట మంచిగా. నేనైతే రైస్ అయితే ఇట్లా నానబెట్టి పెట్టినా అనమాట. ఈ చిన్న గిన్నెలనే పెట్టిన. అండ్ ఇంకో దీంట్లోనే మనము కలర్ కోసమని, మన దోశల కలర్ కొంచెం రావాలని పప్పులు వేస్తున్నా అనమాట. మినప్పప్పు ఇంకా శనగపప్పు వేస్తున్నా, కొంచెం కొంచెం వేస్తున్నా. చూసిరు కదా మీరు. అట్లానే 2 మిర్చీలు కూడా వేసిన అనమాట, ఒట్టిన మిరపకాయలు వేసిన. నేను కూడా ఇది చేయడం ఫస్ట్ టైం ట్రై చేయడం. మంచిగానే వచ్చినాయి, నాకైతే మంచిగానే అనిపించినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే నానిన తర్వాత చూపిస్తున్నా చూడండి. అవి 5-6 అవర్స్ నానిన తర్వాత ఇట్లయినాయి అనమాట. పప్పు బియ్యము అవన్నీ అట్లయినాయి. నేను మిక్సీకి పట్టేటప్పుడు ఇవి మిరపకాయలు అయితే తీసేసిన బయటికి, అవి అయితే ఏమీ వేయలేదు. ఇవైతే మంచిగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ఇందాక తీసుకున్న బౌల్ తోటే మార్నింగ్ది అన్నం ఉంటే వేస్తున్నాను అనమాట. ఆ కప్ తోటే బియ్యం పోసినాం కదా, అదే కప్ తోటి 1 కప్పు తీసుకోవాలి. 2 సేమ్ తీసుకోవాలన్నమాట, అన్నము బియ్యం. అండ్ నైట్ టైం 5-6 అవర్స్ అవి నానిన తర్వాత నైట్ టైం నేను మిక్సీ పడుతున్నాను. బియ్యం కొన్ని అన్నం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా. 2 సగం సగము, అవి కొన్ని ఇవి సగం వేస్తున్నా. మొత్తం మెత్త పట్టుకోవాలన్నమాట, కొంచెం కూడా గట్టిగా లేకుండా మెత్త పట్టుకోవాలి. నాకు నైట్ టైం బాగా ఇబ్బంది అయింది వీడియో తీసుకుంటా తీయాలి అంటే, అందుకనే నేను కొంచెం వీడియో తీయలే అనమాట మిక్సీ పట్టేటప్పుడు అట్లా. అండ్ వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకనే మీరు అంతసేపు చూసుకుంటూ ఉండలేరు కదా, బోర్ కొడుతుంది. అందుకనే కట్ చేసి నేను పెడుతున్నా. మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇట్లయితే మెత్త పట్టుకోవాలన్నమాట. మొత్తం పట్టిన తర్వాత చూపిస్తున్నా నేను. అయితే మనం నార్మల్గా బియ్యము మినపప్పు వేసి చేసుకుంటాం కదా దోశలకి, అట్లనే సేమ్ కానీ అన్నం వేస్తున్నాం అనమాట మినపప్పు ప్లేస్లో. ఇది కూడా సేమ్ అట్లనే నైట్ టైం మిక్సీ పట్టాలి. మనం నైట్ మొత్తం అట్లే పెట్టాలన్నమాట. క్యాప్ పెట్టి పెడితే మార్నింగ్ వరకు కొంచెం పుల్లగా అవుతుంది కదా, పొంగుతుంది కదా. ఇదైతే ఏం పొంగదు అనమాట. నార్మల్గా మనం మార్నింగ్ చూస్తే కూడా అట్లే ఉంటుంది. లైట్గా బబుల్స్ లాగా వచ్చి పైన కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అట్లయితే ఉంటుంది అనమాట. కానీ ఎక్కువ అయితే ఏం పొంగదు అసలు. దాన్నైతే మంచిగా కలుపుతున్నాను అనమాట నేను. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్ని మార్నింగ్ టైం కూడా చేయొచ్చు, నైట్ టైం నానబెట్టకుండా అట్లా. అయితే అప్పుడు సోడా వేయాలన్నమాట. కొంచెం సోడా వేస్తే అప్పుడు మంచిగా వస్తాయి దోశలు. ఇప్పుడైతే నేను కొంచెం వేరే గిన్నెలకు తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం సాల్ట్ వాటర్ పోసి కలుపుకుంటాం కదా నార్మల్ దోశ పిండి అయితే. దీనికి నార్మల్గా సాల్ట్ ఒకటే వేసిన నేను, వస్తాయో రాదో అని. వాటర్ అయితే ఏం పోయలేదు, వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. కానీ మన నార్మల్ దోశలాగా కాకుండా ఇవి కొంచెం ఎట్లా అంటే మెత్తగా వచ్చినాయి అన్నమాట. క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వచ్చినాయి. అయినా టేస్ట్ అయితే మంచిగానే అనిపించింది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గిన్నెలు అయితే మంచిగా సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నా. మొత్తము ఒక 5-6 స్పూన్స్ వేసి సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వస్తాయో రావో అనుకున్నా, కానీ మంచిగానే వచ్చినాయి. ఫ్లాప్ అయితే ఏం కాలేదు. అదంతా ఫ్లాప్ అయితే అదంతా వేస్ట్ అవుతుండే, బియ్యం పిండి అన్నం అంతా మొత్తం వేస్ట్ అవుతుండే అనమాట. కానీ మంచిగానే వచ్చినాయి. మొత్తం అయితే దోశలు వేసుకొని మంచిగా తిన్నాం అనమాట మేము. మీ దగ్గర ఎప్పుడన్నా మినపప్పు అవైలబుల్గా లేకపోతే, ఇంట్లో టైంకి లేకపోతే, మీకు ఒకవేళ దోశలు తినాలనిపిస్తే అట్లా అన్నం అయితే వేసి చేసుకోండి. అండ్ తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసిన. స్టవ్ అయితే కొంచెం క్లీన్ చేయాలి అనమాట, ఎందుకంటే మార్నింగ్ చేసిన కదా దోశలు. బాన్బా డ్యూటీ టైం అవుతుంది ఒక సైడు, అందుకనే తొందర వేద్దామని చెప్పి ఫస్ట్ అయితే దోశలే స్టార్ట్ చేసిన లేచిన వెంబడే. ఒకవేళ ఈ దోశలు ఫ్లాప్ అయితే ఇట్లా మళ్ళీ వేరే టిఫిన్ కూడా దెబ్బ వేద్దామని కూడా రెడీ ఉన్నా నేను. తర్వాత ప్యాన్ పైన అయితే వేసేసిన అనమాట. దోశ ఎట్లా వస్తుందో ఏమో అని టెన్షన్ ఉండే కొంచెం. నార్మల్ దోశ లాగానే వేసుకోవాలి ఇంకా మంచిగా. ఫస్ట్ అయితే 1 స్పూన్ వేసి చిన్న వేసిన దోశలు వస్తాయా రావా అని భయంతో నార్మల్గా మనం దోశలను కాల్చుకున్నట్టే ఆయిల్ అయితే వేసి కాల్చిన అనమాట. చాలా బాగా వచ్చినాయి దోశలు, సేమ్ దోశ లాగానే అనిపించింది అనమాట.
చూడడానికి అయితే సేమ్ అట్లనే ఉంది, టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. చూడండి 2-3 వేసిన తర్వాత చూపిస్తున్నా మీకు. ఇట్లయితే వచ్చినాయి అనమాట, ప్లేట్లో ఉన్నాయి, చూపిస్తాగండి. ఇంకా దోశలు అయితే మంచిగా వచ్చినాయి కదా అని తొందర చట్నీ చేయడం అయితే స్టార్ట్ చేసిన. బాన్బా మళ్ళీ తినకుండానే పోతాడు, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయిందంటే ఇంకా తినకుండానే పోతాడు. అందుకనే జల్దీ వేసేసిన అనమాట. ఈ 2-3 అయినాక మీకైతే వీడియో క్లిప్ తీస్తున్నా. నేను వేసేటప్పుడు కూడా తీయలేదు అసలు, ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో వేయడానికి రాదు కదా, అందుకనే జల్దీ అయితే వేసిన తర్వాత ఆడాడ తీసిన అనమాట క్లిప్స్ కొన్ని. దాని తర్వాత చట్నీ అయితే ఒక పొయ్యి పైన పెట్టిన, దోశలు ఒక పొయ్యి పైన అవుతున్నాయి, చట్నీ ఒక పొయ్యి పైన పెట్టిన అనమాట. దోశలకి ఎట్లా వేసుకుంటాం నార్మల్గా పల్లి చట్నీ వేసుకుంటాం కదా, అట్లా అయితే చేస్తున్నా. బాన్బా కూడా తినిపోయిండు మంచిగా, హ్యాపీగా మంచిగా అనిపించినాయి అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. మార్నింగ్ లేచి మనం టిఫిన్ చేయడమే ఎక్కువ, అంటే మళ్ళీ వీడియో తీసుకుంటూ టిఫిన్ చేయడం అంటే గ్రేటే కదా, అందుకని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బావ ఫ్రీ ఉంటే నాకు బావనే వీడియో తీస్తాడు, కానీ బావ అయితే ఇంకా డ్యూటీ లేట్ అవుతాడని తొందర తయారవుతాడు అనమాట మార్నింగ్ టైము. అందుకనే వీడియో అయితే తీయలేదు, నేనే తీసుకున్నా. నార్మల్గా స్లో ఫ్లేమ్లోనే పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంపుకుంటుంటేనేమో, కానీ బావ పక్క పోతా మమ్మీ ఇంకా లేట్ అయింది మమ్మీ అంటున్నాడు. అందుకనే జల్దీ చేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే ఇంకా బాన్బాబుకి అయితే పెట్టించిన ప్లేట్లో తొందర చట్నీ వేసి ప్లేట్లో పెట్టించిన తర్వాత నేను రుతుపాప కూడా ఇవన్నీ చేసిన తర్వాత తిన్నాను. నేను బాన్బా డ్యూటీకి కూడా వెళ్ళిపోయిండు. తర్వాత అప్పుడు తిన్నాము. రుతుపాప లేచినాక దానికి బ్రష్ చేయించి అప్పుడు తిన్నాం అనమాట. కానీ టేస్ట్ అయితే బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అప్పుడే తెలుస్తుంది దాని టేస్ట్ ఏంది అని. అండ్ ఇంకా చూడండి పల్లీ చట్నీ అయితే చేసినాం అనమాట. మొన్న పునుగులకి వేసినప్పుడు కరివేపాకు లేకున్నది, మళ్ళీ నిన్న సాయంత్రం బావన వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పిన, తీసుకొచ్చిండు చెట్లకుంటే. అండ్ ఇది నా ఫోన్ తోటి తీసిన అనమాట, లాస్ట్లో బాన్బా డ్యూటీకి పోయినాక తీసిన. అండ్ ఇంక ఇప్పుడు చూపిస్తాడండి ఇంకో క్లిప్. ఇదైతే బాన్బా ఫోన్ అనమాట, ఎట్లా కలర్ ఉందో అట్లా వస్తుంది అనమాట బాన్బా ఫోన్లో. చెప్పిన చాలాసార్లు అది క్వాలిటీ బాగుంటుంది అనమాట కెమెరా. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఆ కలర్ అదంతా సేమ్ దోశలానే ఉండే, మస్తు అనిపించింది నాకైతే. నెక్స్ట్ టైం కూడా మేము ట్రై చేస్తాము. అట్లే ఇంకా అన్ని దోశలు అయితే వేసేసిన అనమాట. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంత కష్టపడి మార్నింగ్ తీసినందుకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ అట్లనే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతకుముందు నేను చాలా లాంగ్ వీడియోస్ చేసిన, అవన్నీ కూడా వెళ్ళి చూసేయండి. ఇట్లాంటి కొత్తవి అయితే నేను ఎక్కువ ట్రై చేయను, ఎందుకంటే ఫ్లాప్ అయితే ఇట్లా మొత్తం వేస్ట్ అవుతుంది కదా, అందుకని నేను ఎక్కువ ట్రై చేయను. మీకోసం అని చేసిన అనమాట, కుకింగ్ వీడియోస్ చేయండి అని అన్నందుకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా, చేసుకుంటారు కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు చేస్తున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం చెప్పిన కదా, అసలు ట్రై చేయను నేను ఇట్లాంటివి, నమ్మను కూడా. కానీ ఇవైతే మంచిగానే వచ్చినాయి, ఏం ఫ్లాప్ కాలేదు, అంత వేస్ట్ ఏం కాలేదన్నమాట, మంచిగానే తిన్నాం. ఇష్టంతో ఒకవేళ మనం చేస్తే ఇంకా ఫ్లాప్ అయినాయి అంటే అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ రోజంతా దాని గురించి బాధపడాలి, ఎందుకు రాలేదు అని, ఏం తక్కువైంది ఇంతకు దానిలో వాళ్ళకి వచ్చింది మనకెందుకు రాలేదు అన్నట్టు ఉంటుంది. అందుకనే కొంచెం బాధ అనిపిస్తుందని ఇట్లాంటివి ఎక్కువ ట్రై చేయను అనమాట. అండ్ ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. షార్ట్ వీడియోస్ కాదు, లాంగ్ వీడియోస్లో ఎట్లాంటి వీడియోస్ కావాలి కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మనకి ఇప్పుడు లాంగ్ వీడియోస్ మెయిన్ కదా, అందుకని లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నా షార్ట్స్ కన్నా. మనం లైవ్ కూడా పెట్టక చాలా డేస్ అయింది కదా, లైవ్ ఇంకా పెడతానో లేదో కూడా తెలియదు. లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నా కదా, అందుకని అందరు చూసి మంచిగా సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్కి. ఇంతగానం కష్టపడి ఎడిట్ చేసి రోజు ఒక వీడియో ఎవరు పెడతారు చెప్పండి, రోజు ఒక వీడియో పెడుతున్నా నేను లాంగ్ వీడియో. మీరైతే మంచిగా సపోర్ట్ చేయండి. ఏదో ఒక రోజు మన వీడియోస్ చూడపోవా అనే నమ్మకంతో పెడుతున్నా, ఇంత వ్యూస్ తక్కువ వచ్చినా కూడా ఎందుకు పెడుతున్నా, మీరు నాకు సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది, అందుకని నేను వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.